దేశం అభివృద్ధి చెందుతుంటే వీళ్ళకు కళ్ళల నలుసులు పడతాయి, వీళ్ళ కాళ్ళకు మూలలు గుచ్చుకుంటాయి, వీళ్ళ నోట్ల మన్ను వాడ కడుతున్నాము అని అంటే పోరగాల మజాక్ కాదు. వరల్డ్స్ బిగ్గెస్ట్ షిప్పింగ్ ఇండస్ట్రీ. కళ్ళు బగబగ మండుతున్నది, ఎందుకో నాకు అర్థం కాదు. రామసేతును కూలగొడతానన్నప్పుడు ఎకలాజికల్ డిజాస్టర్ ఎందుకు గాలే అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నాను. దాని తర్వాత ఒక పవర్ అండ్ టౌన్షిప్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే మీకు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వస్తాయి, ఒక టౌన్షిప్ వస్తుంది, డిఫెన్స్ కారిడార్ వస్తుంది, అండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ షిప్పింగ్ లైన్ కూడా తయారవుతుంది. 1,00,000కు పైగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయట. ఇంతగానం మంచి ప్రాజెక్టులు అవుతుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు లొలి చేసుడు అనేది, దీన్ని మిస్అడ్వెంచర్ అనడు, ఎకలాజికల్ డిజాస్టర్ అనడు కరెక్టా? నువ్వు భారత్ ఏడన్నా బాగుపడుతుంది అని అంటే దాన్ని కాంగ్రెస్ ఎప్పుడు అపోజ్ చేస్తూనే వచ్చింది. ఇవాళ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ నుంచి భారత్ ఇండో పసిఫిక్ ఒక గేట్వే అవుతుంది ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. మోదీ ప్రభుత్వము గ్రేటర్ నికోబార్లో ఒక భారీ కట్టడం కడతానంటే గ్రేటర్ నికోబార్ అని కట్టి అది మన మ్యారిటైమ్ ఇండియన్ యొక్క మ్యారిటైమ్కి చాలా ఉపయోగపడుతుంది అని చెప్తే గాయ గత్తర షురు అయింది. ఎవరు చేస్తారు ఈ గాయ గత్తర? మీ కామెంట్ రూపంలో ఫస్ట్ చేయరు, నేను ఒక 2 సెకండ్లు ఆగమంటే అవుతా. కాంగ్రెస్ హీన చరిత్ర కరెక్ట్గా మనం తీసి చూస్తే ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్ భారతదేశానికి. ఇది మన భారత్ ఇక్కడ ఉంటే, నేను ఇక్కడ మ్యాప్లో చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి భారత్ ఉంటే ఇక్కడ మనకు నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. దాన్ని జూమ్ చేస్తే ఇది నికోబార్ ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ను అన్నింటినీ కనెక్ట్ చేసి ఒక గ్రేటర్ నికోబార్ ఐలాండ్ అని చెప్పి స్టార్ట్ చేద్దామని అనుకుంటుంది మన భారత్. దానికి సుమారు 75,000 కోట్ల ప్రాజెక్టు ఇది పెట్టేసిండ్రు. నీతి ఆయోగ్ కూడా దీన్ని అప్రూవ్ చేసింది. కాకపోతే కాంగ్రెస్ హీన చరిత్ర అధ్యక్షురాలు ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ని ఏమంటారంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఏమంటారంటే ఇది ఒక ఎకలాజికల్ డిజాస్టర్ అని చెప్పి మాట్లాడతారు. అసలు పంచాయతీ ఏంది, ఎట్లా ఎకలాజికల్ డిజాస్టర్? ఇలా కాంగ్రెస్ వాళ్ళు మనందరికీ సమాధానం చెప్పాలి. దేశం అభివృద్ధి చెందుతుంటే వీళ్ళకు కళ్ళల నలుసులు పడతాయి, వీళ్ళ కాళ్ళకు మూలలు గుచ్చుకుంటాయి, వీళ్ళ నోట్ల మన్ను వాడ. ఇప్పుడు మాట్లాడుర్రి, నాకు జర చెప్పుర్రి. దక్షిణాన ఒక టిప్ ఆఫ్ భారత్ దగ్గర 90 నాటికల్ దూరంలో మలక్కా స్ట్రేట్కి 90 నాటికల్స్ దూరంలో ఈ గ్రేటర్ నికోబార్ ఐలాండ్స్ మనం కడుతున్నాము అని అంటే పోరగాల మజాక్ కాదు. వరల్డ్స్ బిగ్గెస్ట్ షిప్పింగ్ ఇండస్ట్రీ గ్రేటర్ నికోబార్ ఐలాండ్లో వరల్డ్స్ బిగ్గెస్ట్. గాయ గత్తర షురు అయింది. ఎట్లా అంటే ఈ రిమోట్ ఐలాండ్ ఉంది కదా, ఇది వన్ ఆఫ్ ది భారత్ ది బోల్డెస్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట, నేషన్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్లలో. ఇది మన భారత్ని ఒక మ్యారిటైమ్ పవర్ హౌస్ లెక్క ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆపోజిషన్ ఎవడు మాట్లాడుతున్నాడు అంటే చైనా ఎవడు మాట్లాడుతున్నాడు అని అంటే మనం ఆశ్చర్యపోతుండేనొచ్చు. మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, సారీ. కాకపోతే ఇలా మనం ఆశ్చర్యం ఎందుకు పడుతున్నాం తెలుసా? లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని చెప్పి పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ భారతదేశం మ్యారిటైమ్ ప్రాజెక్ట్స్లలో వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ షిప్పింగ్ లేన్ తయారు చేస్తుంది భారత్. అది కూడా 75,000 కోట్లు పెట్టానంటే కళ్ళు బగబగ మండుతున్నది, ఎందుకో నాకు అర్థం కాదు. ఇది ఒక ఎకలాజికల్ డిజాస్టర్ అని చెప్పి మొత్తము సముద్రంలో ఉన్న ఎక్సెట్రా నేచర్కి అంతా కొలాప్స్ అవుతుంది అని చెప్పి ఒకటే మాట ఎకలాజికల్ డిజాస్టర్ అని చెప్పి మాట్లాడినరు. వాళ్ళు మిస్అడ్వెంచర్ అని చెప్పి మాట్లాడినరు. మళ్ళీ ఇదే మిస్అడ్వెంచర్ ఎకలాజికల్ డిజాస్టర్ వెనకటికి 2005లో అనుకుంటా 2005-07లో రామసేతును కూలగొడతానన్నప్పుడు ఎకలాజికల్ డిజాస్టర్ ఎందుకు గాలే అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నాను. నీతి ఆయోగ్ కూడా కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసింది ఫ్రెండ్స్. ఇది ఎట్లానంటే మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే ఫేజ్ 1 కింద దీని కెపాసిటీ వచ్చేసి 4 మిలియన్ TEU అని అంటారు. TEU అని అంటే ఒక కంటైనర్ ఫ్రెండ్స్. జనరల్గా మన కంటైనర్ ఇట్లా ఉంటుంది. ఇది మన ఒక కంటైనర్ అనుకుందాం. దీన్ని ఏమంటారు అని అంటే 20 ఫుట్ ఈక్వలెంట్ కంటైనర్ అంటారు. దీని హైట్ 20 ఫుట్ ఉంటుంది. 20 ఫుట్ ఈక్వలెంట్ కంటైనర్స్ అంటే 4 మిలియన్ TEU ఫస్ట్ ఫేజ్లోనే దీన్ని ప్లాన్ చేస్తున్నారు. బై 2028 వరకు 14 to 16 మిలియన్ TEU పోయేదాకా దీన్ని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఒక సివిలియన్ ఎయిర్పోర్ట్ వస్తున్నది, డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కూడా వస్తున్నది. అని అంటే ఇది డిఫెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టూరిజం రెండింటిని ప్రమోట్ చేస్తుంది. ఒక సోలార్ గ్రిడ్ 450 మిలియన్ వోల్ట్స్ యాంపియర్ అది MBA కూడా ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత ఒక పవర్ అండ్ టౌన్షిప్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే మీకు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వస్తాయి, ఒక టౌన్షిప్ వస్తుంది, డిఫెన్స్ కారిడార్ వస్తుంది, అండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ షిప్పింగ్ లేన్ కూడా తయారవుతుంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి
సుమారు 40,000 నుంచి 75,000 దాకా క్రోర్స్ పోతానన్నది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పేసింది 75,000 క్రోర్స్ అని. కంప్లీట్ ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ ఎంత ఉన్నది అని అంటే 160 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే మొత్తం ఐలాండ్లు డెవలప్మెంట్ చేస్తలేరు, మళ్ళీ ఓన్లీ 10% ఆఫ్ ది ఐలాండ్లని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది ఎకలాజికల్ డిజాస్టర్ అని చెప్పి మాట్లాడతారు ఈ కోన్కిస్కా గుట్టంగాలు. ఇందులో చాలా ఎకనామిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి భారత్కి. ఎట్లా అంటే ట్రేడ్ అండ్ షిప్పింగ్లో తీసుకొని మనం చూస్తే ఇవాళ మనం కొన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కొలంబోకు, శ్రీలంకకు, క్లాంగ్కు మనం ఖర్చు పెడుతున్నాం. అదే గ్రేటర్ నికోబార్ మనం పెట్టుకుంటే ఈ డిస్టెన్స్ అనేది కట్ షార్ట్ అవుతుంది. సుమారు 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు మనకు ఎకనామిక్ వాల్యూలా తగ్గుతుంది. మలక్కా అడ్వాంటేజ్ తీసుకొని చూస్తే మలక్కా స్ట్రేట్ ఏదైతుందో 60% ఆఫ్ ది గ్లోబల్ మారిటైమ్ ట్రేడ్, అంటే కంప్లీట్గా ఏదైతే ఈ షిప్పులతో బిజినెస్ అవుతుంది కదా ఫ్రెండ్స్, 60% ఆఫ్ ది బిజినెస్ మలక్కా స్ట్రేట్ నుంచి జరుగుతుంది. నికోబార్ వచ్చింది అని అంటే ఇది ఒక న్యాచురల్ గేట్ కీపర్ అవుతుంది మనకు, డిఫెన్స్ పరంగా, బిజినెస్ పరంగా. అంటే ఫారిన్ పోర్ట్స్ మీద మన డిపెండెన్సీ తగ్గినట్టే కదా. ఫారిన్ పోర్ట్స్ మీద మనకు డిపెండెన్సీ తగ్గింది, డిఫెన్స్ కారిడార్ పెరిగింది, బిజినెస్ షిప్పింగ్ లేన్ ఒకటి తయారైందంటే ఉద్యోగాలు వస్తాయి కదా. సుమారు 1,00,000కు పైగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే బ్లూ ఎకానమీని బూస్ట్ చేసినట్టు కాదా ఇది? ఎనర్జీ ఇంకా సెక్యూరిటీ భాగంలో కొంచెం ఆలోచిస్తే ఒక నావల్ లాజిస్టిక్స్కి ఇది ఒక పెద్ద పీట వేసినట్టు కాదా? అండమాన్ అండ్ నికోబార్లో మన కమాండ్ దొరికినట్టు కాదా? బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియో పెసిఫిక్లా మన ఇండియన్ నేవీకి ఒక ఘాతక్ అస్త్రం ఇచ్చినట్టు కాదా? ఇండో పెసిఫిక్లా భారత్ది పెద్ద పాత్ర కాదా? అని గ్రేటర్ నికోబార్ అనేది 90 నాటికల్ మైల్స్ ఫ్రమ్ మలక్కా ఎంట్రీ, 350 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇండోనేషియా. అంటే ఇది ఎంత స్ట్రాటజిక్ పాయింట్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 350 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇండోనేషియా అండ్ 90 నాటికల్ మైల్స్ ఫ్రమ్ మలక్కా అని చెప్పి తీసుకొని చూస్తే ఇవాళ భారత్ ఒక నౌకాదళం బ్యాలెన్సర్ అవుతుంది, మ్యారిటైమ్ బ్యాలెన్సర్ అవుతున్నది. ఎక్కడకంటే చైనా, శ్రీలంకలో ఉన్న హంబన్టోటా పోర్ట్కి, ఇంకొకటి క్యాయాప్యూ ఏదో పోర్ట్స్ ఉంటాయి. ఈ 2 పోర్ట్స్ మధ్యలో మ్యారిటైమ్ బ్యాలెన్సర్ అవుతున్నది. గేట్వే కూడా అవుతున్నది బీమ్స్టెక్ ఇంకా ఏషియన్ నేషన్స్కి. ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్కి ఒక కారిడోర్ అవుతున్నది. ఇప్పుడు చెప్పుడు ఫ్రెండ్స్, ఇంతగానం మంచి ప్రాజెక్టులు అవుతుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు లొలి చేసుడు అనేది దీన్ని మిస్అడ్వెంచర్ అనుడు, ఎకలాజికల్ డిజాస్టర్ అనుడు కరెక్టా? మళ్ళీ 2005-07లా రామసేతును పలగొడతానన్నప్పుడు ఇరగొట్టి ఈ డిస్టెన్స్ని మనం తక్కువ చేసినట్టు అవుతుంది, ఎన్నో కోట్ల రూపాయలు తగ్గుతాయని చెప్పినప్పుడు వీళ్ళ నోట్లలో మనం కాకరించి ఉంచాలనా వద్దా? ప్రతిసారి వీళ్ళు సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు, రామసేతువుకి హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు, రిలీజియస్ వాల్యూ లేదు అని. వెనకటికి రామ జన్మభూమి అప్పుడు కూడా 24 మంది లాయర్లను పెట్టిరు కాంగ్రెస్. ఈయన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ చరిత్ర కొత్త కాదు. 2005-07లా రామసేతుని పలగొడతానన్నారు. 2016లా భారత్ బాగుపడుతుంది అని అంటే డిమానిటైజేషన్ని అపోజ్ చేసిండ్రు. 2020-22లా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ని అపోజ్ చేసిండ్రు, ఫామ్ లాస్ట్ని అపోజ్ చేసిండ్రు, జిఎస్టీని అపోజ్ చేసిండ్రు. నువ్వు భారత్ ఏడన్నా బాగుపడుతుంది అని అంటే దాన్ని కాంగ్రెస్ ఎప్పుడు అపోజ్ చేస్తూనే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ భారత్కి ఏదైనా ఉపయోగపడుతుంది అని అంటే కాంగ్రెస్ ఏదైతే ప్రాజెక్ట్ అపోజ్ చేస్తుందో చూడు, అది ఖచ్చితంగా భారత్కి పాజిటివ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి, కరెక్టా రాంగా? ఇవాళ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ నుంచి భారత్ ఇండో పెసిఫిక్ ఒక గేట్వే అవుతుంది ఫ్రెండ్స్. 14 మిలియన్ కంటైనర్స్ మన ఇయర్లీ యాన్యువల్లీ ఒక ప్రాజెక్ట్ ఈ మన గ్రేటర్ నికోబార్ ఐలాండ్ అనేది 14 మిలియన్ కంటైనర్స్ని హ్యాండిల్ చేస్తుంది సంవత్సరానికి. ఫారిన్ హబ్స్ మీద మన డిపెండెన్సీని తక్కువ చేస్తుంది. సింగపూర్ అని చెప్పి పోగడ మాట్లాడతాం కదా, ఆ సింగపూర్ బద్దలు బాషింగాలు చేస్తుంది, ఒక గ్లోబల్ మ్యారిటైమ్ హబ్ అవుతుంది. సుమారు చెప్పాలనంటే 7,500 కోస్ట్ లైన్ ఉన్న మనము సింగపూర్ ఎన్ని ఉన్నానండి, కొలవ పోతే బాలిష్ అంత లేదు. సింగపూర్కి అంత పెద్ద ప్రాధాన్యత ఉంటే బాలిష్ అంత లేని సింగపూర్కి మళ్ళీ 7,500 కిలోమీటర్లు ఉన్న కోస్ట్ లైన్ మనకెంత ఉండాలా? ఈ ఆలోచన కాంగ్రెస్కి రాదా? వీళ్ళు కేవలం మిస్అడ్వెంచర్ ఆర్ ఎకలాజికల్ డిజాస్టర్ అని అంటారా, లేకపోతే ఇది ఈ ప్రాజెక్ట్ భారత్కి మాస్టర్ స్ట్రోక్ అవుతుందా, ఇది భారత్ స్ట్రాటజిక్ డెస్టినీని మారుస్తుందా? మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.